ఓకే, నెక్స్ట్ చూడండి, ఆల్రెడీ మన నెంబర్ సిస్టమ్ చాప్టర్ కంప్లీట్ అయిపోయిందండి. సో నెక్స్ట్ యాజ్ పర్ సిలబస్ మన నెక్స్ట్ చాప్టర్ ఏంటండి, నెంబర్ సిరీస్. బట్ బిఫోర్ గోయింగ్ టు నెంబర్ సిరీస్ చాప్టర్, మన నెంబర్ సిరీస్ చెప్పుకునే ముందు ఈ స్పెషల్ క్లాస్ డిస్కస్ చేద్దామండి. ఈ స్పెషల్ క్లాస్ ఏంటండి, ఫైండింగ్ ఏ 2 డిజిట్ నెంబర్ స్క్వేర్. ఓకేనా, 2 డిజిట్ నెంబర్ యొక్క స్క్వేర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది స్పెషల్ క్లాస్ అండి ఈరోజు. సో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈరోజు స్పెషల్ క్లాస్ ఏంటండి, దిస్ ఈజ్ స్పెషల్ క్లాస్ అండి. ఓకేనా, ఈ స్పెషల్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తున్నామండి, ఫైండింగ్ ఏ స్క్వేర్ ఆఫ్ ఏ 2 డిజిట్ నెంబర్ అండి. ఓకేనా, ఈ స్క్వేర్ ఆఫ్ ఏ 2 డిజిట్ నెంబర్ని ఎలా కనుక్కోవాలనేది చాలా మెథడ్స్ ఉంటాయండి. చాలామంది చాలా చెప్తుంటారు. ఫస్ట్ ఈ నెంబర్స్ మనం నేర్చుకునే ముందు మనకు ఆల్మోస్ట్ 25 స్క్వేర్స్ అనేవి వచ్చి ఉండాలండి. సో ఫస్ట్ 25 స్క్వేర్స్ రాసుకుంటామండి మనం ఇక్కడ. ఫస్ట్ 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100. ఓకేనండి, నెక్స్ట్ 11 స్క్వేర్ 121, 12 స్క్వేర్ 144, 13 స్క్వేర్ 169, 14 స్క్వేర్ 196, 15 స్క్వేర్ 225, 16 స్క్వేర్ 256, 17 స్క్వేర్ 289, 18 స్క్వేర్ 324, 19 స్క్వేర్ 361, 20 స్క్వేర్ ఎంత అండి 400. నెక్స్ట్ ఆల్మోస్ట్ మనం 25 స్క్వేర్స్ వరకు నేర్చుకోనికి ట్రై చేద్దామండి. 25 స్క్వేర్స్ గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది, ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. 22 స్క్వేర్ 484, 23 స్క్వేర్ ఎంత అండి 529, 24 స్క్వేర్ 576, 25 స్క్వేర్ 625, 26 స్క్వేర్. మీరు ఆల్మోస్ట్ 25 వరకు నేర్చుకోండి. బట్ వీలైతే ఇవి కూడా నేర్చుకోడానికి ట్రై చేయండి అప్ టు 30 వరకు. ఓకేనా, 28 స్క్వేర్ 784, 29 స్క్వేర్ ఎంత అండి 841, 30 స్క్వేర్ ఎంత అండి 900. ఓకేనా, సో మీరు 30 వరకు గుర్తుపెట్టుకోనికి ట్రై చేయండి, లేదా ఆల్మోస్ట్ 25 వరకు మీరు గుర్తుపెట్టుకోనికి ట్రై చేయండి. చాలా యూస్ఫుల్ అవుతాయండి గుర్తుపెట్టుకున్నారంటే మీరు. ఓకేనా, నెక్స్ట్ సో ఇప్పుడు ఫైండింగ్ స్క్వేర్ ఆఫ్ ఏ 2 డిజిట్ నెంబర్, 2 డిజిట్ నెంబర్ యొక్క స్క్వేర్ కనుక్కోవాలి. మనం ఎలా కనుక్కోవాలండి, సో ఇక్కడ చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ 98 స్క్వేర్. ఓకేనా అండి, 98 స్క్వేర్. మామూలుగా ఓల్డ్ మెథడ్ ఏంటంటే 98 × 98 చేస్తాం. ఓకేనా, ఇప్పుడు 98 స్క్వేర్ చూడండి, బాగా గమనించండి. నేనేం చేస్తున్నానండి, ఇది 100కి ఎంత తక్కువ ఉందండి, 100 - 98 ఎంత అండి 2. అంటే 98కి 2 యాడ్ చేస్తే నాకు 100 వస్తుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి నేనేం చేస్తున్నాను, 2కి స్క్వేర్ రాస్తున్నాను. 2 స్క్వేర్ ఎంత అండి 04. ఓకేనా అండి, 2 డిజిట్స్ వచ్చేటట్టు రాసుకోండి. ఒకవేళ మోర్ దెన్ 2 డిజిట్స్ వస్తే క్యారీ చేసుకోండి. ఓకేనా, మోర్ దాన్ 2 డిజిట్స్ వస్తే 2 డిజిట్స్ వచ్చేసి ఇక్కడ రాసేయండి. ఇప్పుడు 02 కదండి, 02 ఒక స్క్వేర్ 4. ఓకేనా, ఇప్పుడు 98 - 2 ఎంత అండి
98 మైనస్ 2 6 9 96 అంతే కదండి 96. సో 96 ఏం చేస్తున్నాను అండి నేను 100 మైనస్ 98 ఎంత అండి 2 అంటే 98కి 2 యాడ్ చేస్తే నాకు 100 వస్తుంది. సో 2 రాసుకున్నా, 2కి స్క్వేర్ చేసిన 98 మైనస్ 2 చేసిన ఎంత వచ్చింది 96 9604. ఇదే అండి ఆన్సర్. ఎలా చేస్తారంటే ఓల్డ్ మెథడ్లో 88 జా 64, 8 9 జా 72, 78, 9 8 జా 72, 9 9 జా 81 ప్లస్ 7 88, 4 10, 9 ప్లస్ 7 16, 9 9604 వచ్చిందండి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 84 చూడండి, 84 స్క్వేర్. ఓకేనా, నేను 84 స్క్వేర్కి ఎంత యాడ్ చేయాలండి, నాకు 100 రావాలంటే ఎంత యాడ్ చేయాలి, 16 యాడ్ చేయాలి. 16 యాడ్ చేస్తే నాకు 100 వస్తుంది. ఆర్ 100 మైనస్ 84 ఎంత అండి 16. 16 స్క్వేర్ ఎంత అండి 256, 2 క్యారీ 56. 84 మైనస్ 16 ఎంత అండి, 14లో 6 పోతే 8, 7 ఉంటుంది. 7 మైనస్ 1 6, 6 8 ప్లస్ 2 ఎంత అండి 70, 7056. ఇదే ఆన్సర్ అండి. అర్థమవుతుందా? ఏం చేశాను నేను, ఎంత యాడ్ చేస్తే మాకు 100 వస్తుందో ఆ నెంబర్ తీసుకున్నాను. ఆర్ సింపుల్గా అంటే 100 మైనస్ 84 16 వస్తుంది. 16 స్క్వేర్ రాసుకున్నాను. 2 క్యారీ 56. 84 మైనస్ 16 68 ప్లస్ 2 70. అర్థమవుతుందంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. 73 స్క్వేర్ ఎంత యాడ్ చేయాలంటే 100 రావాలంటే నాకు 7 2 27 యాడ్ చేస్తే నాకు 100 వస్తుంది. సో 27 స్క్వేర్ ఎంత అండి 729, 7 క్యారీ 29. సో 73 మైనస్ 27, 13లో 7 పోతే ఎంత అండి 6, 6 ఉంటుంది. 6లో 2 పోతే 4, 46 ప్లస్ 7 ఎంత అండి 53, 5329. 73 స్క్వేర్ 5329. ఇదే అండి ఆన్సర్. అర్థమవుతుందా అండి? ఓకేనా, ఇట్లా ఏ నెంబర్ తీసుకున్నా మీరు చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గమనించండి మీరు, 68 స్క్వేర్ అంటున్నా. ఓకేనా, ఇప్పుడు 68 స్క్వేర్కి మనం ఎంత యాడ్ చేస్తే మనకు 100 వస్తుంది. 68కి ఎంత యాడ్ చేయాలి మనం 32. ఓకేనా, 32 యాడ్ చేస్తే నాకు 100 వస్తుంది. ఓకేనా, 100 మైనస్ 68 ఎంత 32. ఇప్పుడు 32 స్క్వేర్ సార్ మన యాక్చువల్ 25 వరకే నేర్చుకున్నాం సార్, బట్ 30 వరకు కూడా ఆల్మోస్ట్ నేర్చుకుని ట్రై చేస్తాం. ఇప్పుడు 32 స్క్వేర్ అంటున్నారు. ఎలా చేద్దాం, దీనికి ఒక మెథడ్ ఉందండి. ఇప్పుడు మీరు ఎలా రాసుకుంటారంటే మెథడ్స్ ఈజీగా చేయొచ్చండి. 32 స్క్వేర్ ఎంత అండి 32 స్క్వేర్ 1024 ఎంత అండి 1024. యాక్చువల్ రాసుకోవాల్సింది మనం 2 డిజిట్సే కాబట్టి 10 క్యారీ పెట్టుకున్నాను, 24 రాసుకున్నాను. నెక్స్ట్ 68 మైనస్ 32 ఎంత అండి, 8లో 2 పోతే 6, 6లో 3 పోతే 3, 36 ప్లస్ 10 46. ఇదే అండి ఆన్సర్ 68 స్క్వేర్. అర్థమవుతుందండి? ఇప్పుడు చూడండి, గ్రేటర్ దాన్ 75 నెంబర్స్ తీసుకుందామంటే గ్రేటర్ దాన్ 75 నెంబర్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 99 తీసుకోండి. ఓకేనా, ఏ నెంబర్స్ తీసుకుందామండి 76 స్క్వేర్ 82 స్క్వేర్ 79 స్క్వేర్ 87 స్క్వేర్ నెక్స్ట్ 89 స్క్వేర్ 93 స్క్వేర్ 97 స్క్వేర్ 99 స్క్వేర్. ఓకేనా అండి, అర్థమవుతుందా? ఇందాక ఎట్లా చెప్పానో అదే బేస్ చేసుకొని టక్క చేసుకుని వెళ్ళిపోవాలండి. 76కి ఎంత యాడ్ చేస్తే నాకు 100 వస్తుందండి 24 స్క్వేర్ 576, 5 క్యారీ 76 ఎంత అండి 76 మైనస్ 24 2, 7 2 పోతే 5, 5 2 ప్లస్ 5 5 7 76. ఇదే అండి 76 స్క్వేర్. నెక్స్ట్ 79 స్క్వేర్ 79కి ఎంత యాడ్ చేస్తే నాకు 100 వస్తుందండి 1 2 21. ఓకేనా, 21 స్క్వేర్ ఎంత అండి 441. ఓకేనా, 79 మైనస్ 21 9 మైనస్ 1 8, 7 మైనస్ 2
5, 5 8 plus 4, 62, 6241. సో నెక్స్ట్ 89 స్క్వేర్. 89 స్క్వేర్ అంటే 89కి ఎంత యాడ్ చేయాలండి నేను? 100 అవ్వాలంటే 11, 11 స్క్వేర్ 121, 1 క్యారీ 2 1. 89 మైనస్ 11 ఎంత అండి? 8 7, 78 ప్లస్ 1 79, 7921. అర్థమవుతుందా? 93 స్క్వేర్ 7 యాడ్ చేస్తాను. 7 స్క్వేర్ 49, ఓన్లీ 2 క్యారీ ఏం లేదు, 0 క్యారీ. 93 మైనస్ 7 ఎంత అండి? 6 8, 86, 8649. నెక్స్ట్ ఇక్కడ చూడండి 82 స్క్వేర్. 82 స్క్వేర్కి ఎంత యాడ్ చేస్తానండి? 18 యాడ్ చేస్తాను. 18 స్క్వేర్ ఎంత అండి? 18 స్క్వేర్ 324, 3 క్యారీ 2 4. 82 మైనస్ 18, 12 మైనస్ 8 4, 7 మైనస్ 1 6, 64 ప్లస్ 3 67. ఓకేనా? 87 స్క్వేర్ ఎంత అండి? 13 యాడ్ చేస్తాను. 13 స్క్వేర్ 169. డిఫరెన్స్ ఎంత అండి? 7 మైనస్ 3 4, 8 మైనస్ 1 7, క్యారీ ఎంత? 1 75. ఓకేనా? 97 స్క్వేర్ ఎంత అండి? 309 4 9 9409. 99 స్క్వేర్ 1 01 8 9 98. ఓకేనా? ఎలా ఫైండ్ అవుట్ చేసినా టక్క 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 అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మీకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే లెస్ దాన్ 75 తీసుకుంటే మీకు ప్రాబ్లం వస్తుంది. అవునా? లెస్ దాన్ 75కి ఇంకొక మెథడ్ ఉందండి, చూద్దాము. ఈ మెథడ్ వచ్చేసి ఫస్ట్ మెథడ్ వచ్చేసి గ్రేటర్ దాన్ 75 అండ్ లెస్ దాన్ 99కి అప్లై చేసుకోండి. మీరు ఈ మెథడ్ లెస్ దాన్ 90 అండ్ గ్రేటర్ దాన్ 10 ఏ నెంబర్కి అప్లై చేసినా మీకు వస్తుంది. కానీ మనకు 73 స్క్వేర్ చేయాలి అంటే ఎంత సబ్ట్రాక్షన్ ఎంత చేయాలి? 27 యాడ్ చేయాలి. 27 స్క్వేర్ మనకు ఐడియా ఉందా? లేదు. ఒకవేళ గుర్తు ఉంటే చేసుకోవచ్చండి, లేదు అనుకుంటే ఇప్పుడు చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. 62 స్క్వేర్. 62 స్క్వేర్కి ఎంత అండి? 38. 62 స్క్వేర్ కనుక్కోవాలంటే 38 స్క్వేర్ కనుక్కోవాలి. 38 స్క్వేర్ నాకు ఐడియా లేదు. కాబట్టి ఇలా లెస్ దాన్ 75 అనే నెంబర్స్కి ఇంకొక మెథడ్, సింపుల్ మెథడ్ అండి, చూద్దాము అది కూడా. ఓకేనా? ఇప్పుడు మీకు గ్రేటర్ దాన్ 75 అండ్ లెస్ దాన్ 99 ఆర్ ఈక్వల్ టు 99 వచ్చినాయండి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి నెంబర్స్, స్క్వేర్స్? ఓకే, రైట్. సో నెక్స్ట్ సెకండ్ మెథడ్ చూద్దామండి. ఇది ఫస్ట్ మెథడ్ కదా. సెకండ్ మెథడ్ ఏంటండి? లెస్ దాన్ 75 నెంబర్స్ ఉంటే ఎలా చేయాలి? సెకండ్ మెథడ్. ఓకేనా? మీరు ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్కి అప్లై చేయొచ్చు, కాకపోతే మీకు మోర్ దాన్ 25 నెంబర్స్ వస్తాయండి. అందుకే మీకు సెకండ్ మెథడ్ చెప్తున్నాను. చూడండి ఇప్పుడు మనకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందండి? ఫస్ట్ మెథడ్ ఎట్లా అండి? ఎట్లా చేసినామండి? 76 స్క్వేర్ అంటే ఏం చేసాము? 76కి ఎంత యాడ్ చేస్తే మనకు 100 అవుతుంది. 24 యాడ్ చేస్తే మనకు 100 అవుతుంది. ఓకేనా? 24 స్క్వేర్ ఎంత? 576. డిఫరెన్స్ ఎంత? 2 5. క్యారీ ఎంత? 5 5776. ఎలా చేసాం? ఇప్పుడు ఇదే మెథడ్కు నేను సెకండ్ మెథడ్ అప్లై చేస్తున్నాను అండి. మనకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? లెస్ దాన్ 75 అనే నెంబర్స్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. అంటే 73 స్క్వేర్, 68 స్క్వేర్, 54 స్క్వేర్, 52 స్క్వేర్. ఓకేనా? ఇలాంటి మెథడ్స్, ఇలాంటి నెంబర్స్కి ఎలా అప్లై చేయాలి? ఓకేనా? చూద్దామండి ఇక్కడ. ఇప్పుడు నేను 76 స్క్వేర్ని ఇదే మెథడ్ ఇంకొక మెథడ్లో చెప్తున్నాను మీకు. 76 స్క్వేర్ని ఎలా రాసుకుంటానండి నేను? 50 ప్లస్ 26 రాసుకుంటాను. అర్థమవుతుందా అండి? 50 ప్లస్ 26. ఓకేనా? ఇప్పుడు 26 స్క్వేర్ ఎంత అండి? 676. ఓకేనా? 676. అర్థమవుతుందా? నెక్స్ట్ 50ని ఆఫ్ చేయండి అంటే ఎంత అవుతుంది? 25 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు 25 ప్లస్ 26 ఎంత అండి? 25 ప్లస్ 26 ఎంత? 51. 51 ప్లస్ 6 ఎంత అండి? 57. 5776 వచ్చిందా ఇక్కడ? అర్థమవుతుందండి? సేమ్ మెథడ్ అండి. ఇప్పుడు ఇదే మెథడ్లో మళ్ళీ నేను 93 స్క్వేర్ చేయాలనుకున్నాను అనుకో, ఏమవుతుందండి? 50 ప్లస్ ఎంత యాడ్ చేసి వస్తుందండి నాకు? 43. ఓకేనా? ఇప్పుడు 43 స్క్వేర్ కనుక్కొని చేయాలి నేను ఇక్కడ. కాబట్టి ఈ మెథడ్ నేను
93కి అప్లై చేయట్లేదు, ఓన్లీ అప్ టు 75 నెంబర్స్కి అప్లై చేస్తున్నాను. అర్థమవుతుందా? ఇదే మెథడ్తో నువ్వు ఎన్నైనా చేసుకోవచ్చు, కాకపోతే నీకు 43 స్క్వేర్ అయినా రాదు కాబట్టి నువ్వు ఈ మెథడ్లోకి వెళ్తున్నావు. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనకు కావాల్సిన 73 స్క్వేర్ కదా. 73 స్క్వేర్ ఎలా కనుక్కుంటామండి? దీన్ని ఏం రాసుకుంటాను నేను? 50 ప్లస్ 23 స్క్వేర్ ఎంత అండి? మనకు తెలుసు 529. మనం 2 డిజిట్స్ రాసుకోవాలి, 1 క్యారీ. ఓకేనా? నెక్స్ట్ దీన్ని ఏం చేస్తామంటే ఆఫ్ చేస్తాం. 25 అవుతుంది. 25 ప్లస్ 23 ఎంత అండి? 48 ప్లస్ 5 53. అర్థమవుతుందండి? ఓకేనా? 5329 ఇస్ ద 73 స్క్వేర్. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి 54 ఆర్ 68 చూడండి. 68 స్క్వేర్, 54 స్క్వేర్, 52 స్క్వేర్. సింపుల్గా మైండ్లో వెళ్ళిపోరా. ఎంత యాడ్ చేసినా నేను 18 యాడ్ చేసిన. 18 స్క్వేర్ ఎంత? 324. 25 ప్లస్ 18 ఎంత అవుతుందండి? 25 ప్లస్ 18 13 3 4 43 ప్లస్ 3 46 4624. 54 స్క్వేర్, 4 స్క్వేర్ ఎంత? 16. ఎంత యాడ్ చేసిన? 25 ప్లస్ 4 29 2916. అర్థమవుతుందండి? 2 యాడ్ చేసా. 2 స్క్వేర్ 4. 25 ప్లస్ 2 27. 0 ఉండాలండి ఇక్కడ. 2 డిజిట్స్ రాసుకోవాలి. 2704. అర్థమవుతుందా? ఇప్పుడు నేను 79 స్క్వేర్ రాసుకుంటా. ఎంత యాడ్ చేసినా అండి? 50కి ఎంత యాడ్ చేసా? 29 యాడ్ చేసా. అంటే 50 ప్లస్ 29 స్క్వేర్ ఎంత అండి? 841. ఇది ఎంత అండి? 25 ప్లస్ 29 ఎంత అవుతుందండి? 14 4 5 54 ప్లస్ 8 62 6241. ఓకేనా? మనకి ఇక్కడ 29 స్క్వేర్ అనేది రాదు కాబట్టి మనము ఇంకొక మెథడ్ అప్లై చేసాం. ఏ మెథడ్ అండి అది? 79కి ఎంత యాడ్ చేస్తే మనకు 100 అవుతుంది? 21 స్క్వేర్ ఎంత అండి? 441 అండి. నెక్స్ట్ 79 మైనస్ 21 ఎంత అండి? 8. 72 మైనస్ 5 ప్లస్ 4 ఎంత? 62. 6241 వచ్చిందా అండి? అర్థమవుతుందా? నువ్వు ఏ మెథడ్ అయినా అప్లై చేసుకోవచ్చు. నీకు అన్ని స్క్వేర్స్ 50 వరకు స్క్వేర్స్ వచ్చినాయంటే ఒక సింగిల్ మెథడ్లో వెళ్ళిపోవచ్చు. నీకు 25 వరకు స్క్వేర్స్ వచ్చినాయంటే 2 మెథడ్స్ వెళ్ళిపోవచ్చు. ఓకేనా? 2 మెథడ్స్ మళ్ళీ ఒక్కసారి రివైండ్ చేసుకుందామండి. ఒక్క సెకండ్. అర్థమవుతుందా అండి? ఫస్ట్ ఏ మెథడ్ చూసామండి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 99 ఆర్ లెస్ దాన్ 100 అండ్ గ్రేటర్ దాన్ 75 చూసాం కదండి. మెథడ్ అర్థమైందండి? ఏం చేసామండి మనము? ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చూడండి, నిదానంగా చూడండి, బాగా అర్థమవుతుంది మీకు. ఎందుకు ఈ నెంబర్స్ తీసుకుంటున్నానంటే మనకు 73 స్క్వేర్ కానీ 68 స్క్వేర్ కానీ చేసేటప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారండి. అందుకు మనం లెస్ దాన్ 100 గ్రేటర్ దాన్ 75 తీసుకుందామండి ఫస్ట్. ఓకేనా? ఇప్పుడు చిన్న ఒక ఎగ్జాంపుల్తో ఈ మెథడ్ ఫినిష్ చేద్దామండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ 87 స్క్వేర్ తీసుకోండి. ఓకేనా? 87 స్క్వేర్. దీనికి ఎంత యాడ్ చేస్తే మనకి 100 వస్తుందండి? 13 యాడ్ చేస్తే నాకు 100 వస్తుంది. అవునా? ఓకేనా? ఇప్పుడు 13 స్క్వేర్ తీసుకుంటున్నాను. లాస్ట్ 2 డిజిట్స్ ఇక్కడ రాసుకుంటున్నాను, క్యారీ ఇక్కడ రాసుకున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఏం చేశానండి? 87 మైనస్ 13 చేశా. 87 మైనస్ 13 ఎంత అండి? 7 మైనస్ 3 4 8 మైనస్ 1 7 7 4 ప్లస్ 1 క్యారీ ఉంది కదండి 75. ఇదే మన ఆన్సర్ అండి, 87 స్క్వేర్ యొక్క ఆన్సర్. ఓకేనా? నేను ఈ మెథడ్ 68 స్క్వేర్కి ఎందుకు అప్లై చేయడం లేదు అంటే వై ఐఎమ్ నాట్ అప్లయింగ్ దిస్ మెథడ్ టు 68 స్క్వేర్. వై? బికాస్ 68కి నేను ఎంత యాడ్ చేయాలండి? 32 యాడ్ చేయాలి. అప్పుడు నాకు ఏమొస్తుంది? 100 వస్తుంది. బట్ కానీ 32 స్క్వేర్ అనేది బిగ్ నెంబర్ అయిపోతుంది. 32 స్క్వేర్ నాకు రాదు. కాబట్టి నేనేం చేస్తున్నా? సెకండ్ మెథడ్ అప్లై చేస్తున్నాను. దీనికి ఫస్ట్
ఫస్ట్ మెథడ్ అప్లై చేశాను, దీనికి సెకండ్ మెథడ్ అప్లై చేశాను. సెకండ్ మెథడ్ ఏంటండి? సెకండ్ మెథడ్ ఇప్పుడు చూడండి, 68 స్క్వేర్ కదా, నేనేం చేస్తున్నానండి, దీన్ని 50 + 18 రాసుకుంటున్నాను. ఏమవుతుందండి 50 + 18 68 కదా. ఇప్పుడు దీని యొక్క స్క్వేర్ ఎంతండి? 18 స్క్వేర్ 3 క్యారీ 24. ఓన్లీ 2 డిజిట్స్ రాసుకోవాలండి, గుర్తుంది కదా మనకు. నెక్స్ట్ ఏం చేస్తున్నా అండి, దీన్ని ఆఫ్ చేస్తున్నా. ఎంత అవుతుంది? 25. 25 + 18 ఎంత అండి? 25 + 18 13 3 4 43 43 + 3 46. ఇది మన 68 యొక్క స్క్వేర్ వాల్యూ. అర్థమవుతుందా అండి? సెకండ్ మెథడ్ ఎందుకు అప్లై చేశాను, ఇక్కడ 32 స్క్వేర్ ఉంది కాబట్టి నాకు బిగ్ నెంబర్ రాదు కాబట్టి నేను సెకండ్ మెథడ్ అప్లై చేశాను. సెకండ్ మెథడ్ ఏం రాసుకున్నాను నేను? 50 + 18 చేశా, అంటే 18 స్క్వేర్ రాసుకున్నాను. మళ్ళీ దీన్ని ఆఫ్ చేసేసి దాన్ని ప్లేస్ చేసిన. 25 కదా, 25 + 18 ఎంత? 43. 43కి 3 అంతా క్యారీ 46. అర్థమవుతుందండి? ఇప్పుడు మనము <50 నెంబర్స్ నేటి చూసుకుందామండి. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, దీంట్లో మీకు ఇంకా బాగా డీప్గా అర్థమవుతుంది. 52 స్క్వేర్ ఏం చేస్తానండి, 50 + 2 ఆర్ 59 తీసుకోండి. 52 స్క్వేర్ అంటే ఈజీగా ఉంది. 59 స్క్వేర్ తీసుకోండి. ఎంత అవుతుందండి? 9 స్క్వేర్ 81. అవునా? 25 + 9 అంతే కదండి. 25 + 9 ఎంత? 25 + 9 34. 34 అయిపోయిందండి ఆన్సర్. అర్థమవుతుందా? మీరు ఇంకొకటి గమనిస్తే ఇక్కడ దీన్ని ఇంకొక మెథడ్గా చేయొచ్చండి. లాస్ట్ డిజిట్ ఎంత? 81. 5 స్క్వేర్ ఎంత? 25. 25 + 9 ఎంత? 14 3 34. అర్థమవుతుందండి? ఇది ఎన్నో మెథడ్ అండి? సెకండ్ మెథడ్ కదా. సెకండ్ మెథడ్. ఇప్పుడు మనము <50 <25 <50 తీసుకుందామండి. ఎందుకు మనకు 25 స్క్వేర్ వరకు వస్తాయి, బట్ 25 నుంచి 50 వరకు కావాలి. ఇప్పుడు చూడండి, మనకు 25 స్క్వేర్స్ వరకు ఆల్రెడీ వచ్చు మనకి. 25 నుంచి 50 వరకు ఎలా కనుక్కోవాలి? సో 36 స్క్వేర్ తీసుకోండి. ఎగ్జాంపుల్ 36 స్క్వేర్. దీన్ని నేను ఎలా రాసుకుంటానండి? 50 మైనస్ ఎంత అండి? 14. 50 - 14 నాకు 36 కదండి. ఓకేనా? ఇప్పుడు 14 స్క్వేర్ ఎంత అండి? 196. అంతేనా? ఇప్పుడు దీన్ని ఆఫ్ చేయండి. ఏమవుతుంది? 25. 25 - 14 ఎంత అండి? 25 - 14 1 క్యారీ ఎంత ఉందండి? 1 ఉంది. 11 + 1 2 1296. అంటే 36 స్క్వేర్ ఎంత అండి? 1296. అర్థమవుతుందండి? నువ్వు ఇందాక ఏం చేసావు? 73 స్క్వేర్ ఉన్నప్పుడు ఏం చేసావు? 50 + 23 రాసుకున్నావు. ఎందుకు? 50 + 23 73. 23 స్క్వేర్ రాసుకున్నాం. ఏం రాసుకున్నామండి? 529. దీన్ని ఆఫ్ చేసావు, 25 అవుతుంది. 25 + 23 ఎంత? 8 4 48 + 5 53 5329. ఇక్కడ ఏం చేసావు? 36 స్క్వేర్కి 50 - 14 రాసుకుంటే నాకు ఎంత వస్తుంది? 36 వస్తుంది. 14 స్క్వేర్ ఎంత? 196. 1 క్యారీ 96. 2 డిజిట్స్ రాసుకోవాలి. దీన్ని ఆఫ్ చేసావు, 25 వస్తుంది. 25 - 14 ఎంత వస్తుందండి? 11. క్యారీ ఎంత? 1. 11 + 1 2 12. సో 1296 ఇస్ ద 36 స్క్వేర్. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు నేనేం తీసుకుంటున్నా అండి? 48 స్క్వేర్ తీసుకుంటున్నా. ఓకేనా? దీన్ని ఎలా రాసుకుంటాను నేను? 50 - 2 2 స్క్వేర్ 04. 25 25 - 2 23. ఇదే అండి ఆన్సర్. అర్థమవుతుందా? నీకు మైండ్లో వెళ్ళిపోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడ 39 స్క్వేర్ చేయండి. 39
ఏం రాసుకుంటా అండి 50 మైనస్ 11 రాసుకుంటా 120 11 స్క్వేర్ 121. నెక్స్ట్ 25 మైనస్ 11 4 1 1 14 ప్లస్ 1 15 1521 అంతే అండి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి, నీట్గా అర్థమవుతుంది మీకు. ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు ఏం ఎగ్జాంపుల్ తీసుకుంటారండి? ఫర్ ఎగ్జాంపుల్ 28 స్క్వేర్ తీసుకోండి, ఆర్ 32 స్క్వేర్ తీసుకోండి, ఆర్ 46 స్క్వేర్ తీసుకోండి. 2 స్క్వేర్ ఏం చేస్తున్నా అండి 50 మైనస్ 18 చేస్తున్నాను. 18 స్క్వేర్ ఎంత అండి 324 అంతేనా? ఇదేం చేస్తామండి ఆఫ్ చేస్తాం. 25 మైనస్ 18 అండి ఎంత 25 మైనస్ 18 7 7 ప్లస్ 3 10 1024 అర్థమవుతుందండి. నెక్స్ట్ ఎంత అండి 46 స్క్వేర్. ఇక్కడ చూడండి 46 స్క్వేర్ ఎట్లా రాసుకుంటానండి 50 మైనస్ 4 4 స్క్వేర్ 16 25 మైనస్ 4 21 2166 2116 అర్థమవుతుందండి. ఎన్ని మెథడ్స్ వచ్చాయండి మనకు? మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3. ఓకేనా? ఇప్పుడు చూడండి, సో క్లియర్గా అర్థమవుతుందండి. ఫస్ట్ మెథడ్ ఏం డిస్కస్ చేసామండి మనము? ఫస్ట్ మెథడ్ గ్రేటర్ దాన్ 75 లెస్ దాన్ 100. సెకండ్ మెథడ్ ఏం డిస్కస్ చేసామండి? గ్రేటర్ దాన్ 50 లెస్ దాన్ 75. థర్డ్ మెథడ్ గ్రేటర్ దాన్ 25 లెస్ దాన్ 50. ఏం చేసామండి ఇది? ఒక చిన్న ఎగ్జాంపుల్ మళ్ళీ 96 స్క్వేర్ ఎలా చేస్తున్నామండి? 96కి ఎంత యాడ్ చేస్తే మనకు 100 వస్తుంది. 96 ప్లస్ 4 ఎంత 100 కాబట్టి 4 స్క్వేర్ ఎంత అండి 16. 96 మైనస్ 4 92 ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ గ్రేటర్ దాన్ 50 లెస్ దాన్ 75 ఏం చేసామండి? ఫర్ ఎగ్జాంపుల్ 68 తీసుకోండి. 68 స్క్వేర్ నేను ఎలా రాసుకుంటా అండి 50 ప్లస్ 18 స్క్వేర్ ఎంత అండి 324 ఎంత అండి 25 ప్లస్ 18 ఎంత అండి 13 3 4 43 ప్లస్ 3 4624 వచ్చేసింది. నెక్స్ట్ లెస్ దాన్ 50 అన్నాడు ఎంత అండి 37 తీసుకోండి. 37 స్క్వేర్ ఎట్లా రాసుకుంటానండి ఇది? 50 మైనస్ 13 స్క్వేర్ 169 ఆఫ్ 25 మైనస్ 13 ఎంత అండి 12 ప్లస్ 1 13 1369. ఓకేనా? అర్థమైపోయిందా? సార్ మీరు ఇన్ని మెథడ్లు చెప్పినారు, జస్ట్ గ్రేటర్ దాన్ 10 నుంచి లెస్ దాన్ 100కి 3 మెథడ్స్ చెప్పినారు. 3 మెథడ్స్ గుర్తుపెట్టుకోవడం నాకు చాలా చాలా కష్టంగా ఉంది సార్. సో ఒక్క సింగిల్ మెథడ్ చెప్పండి. ఇన్ని మెథడ్స్ అంటే నా వల్ల కాదు. ఓకేనా? ఒక చిన్న యూనివర్సల్ మెథడ్ ఉందండి, ఆ యూనివర్సల్ మెథడ్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే రైట్ అండి. ఇప్పుడు చూడండి యూనివర్సల్ మెథడ్ అండి, ఇది అందరికి తెలిసిన మెథడే. చూడండి ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఏం తీసుకుందామండి? ఫర్ ఎగ్జాంపుల్ 91 స్క్వేర్ తీసుకోండి. ఓకేనా? చూడండి బాగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. నేనేం చేస్తున్నా అండి ఫస్ట్ యూనిట్ డిజిట్ తీసుకుంటున్నా. ఎంత వచ్చిందండి 1 స్క్వేర్ అంటే 1. ఇక్కడ మనము ఒక్క డిజిట్ రాసుకోవాలండి. క్యారీ ఎంత 0 1 అంటే ఒక్క డిజిట్ రాసుకోవాలి. నెక్స్ట్ ఏం చేస్తున్నా అండి 9 ఇంటూ 1 9 9 ఇంటూ 2 ఆర్ 9 ఇంటూ 1ని డబల్ చేయాలి. 9 ఇంటూ 1 ఇంటూ 2 ఎంత అవుతుందండి 18 అవుతుంది. 18 ప్లస్ 0 ఎంత అండి 18. 8 1 క్యారీ. ఇప్పుడు 9 స్క్వేర్ అండి. 9 స్క్వేర్ ఎంత అండి 81. అవునా కదా? 81 ప్లస్ 1 82 81 ఇది ఆన్సర్ అండి. అర్థమవుతుందా? ఇందాక మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఏ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసామో అవన్నీ యూనివర్సల్ మెథడ్లో డిస్కస్ చేద్దాం. 98 స్క్వేర్ తీసుకున్నాం కదా. ఏం చేసామంటే అప్పుడు 2 చేశాను. 2 స్క్వేర్ 2 ప్లస్ చేస్తే నాకు 100 వస్తుంది.
100 వస్తుంది కాబట్టి నేను ఏం చేశాను 2 స్క్వేర్ అంటే 04, 98 మైనస్ 2 9 96, 96 04 అయితే ఆన్సర్ అని పెట్టేశా. ఇప్పుడు ఇది యూనివర్సల్ మెథడ్లో చేద్దాం. ఫస్ట్ ఏం చేస్తున్నానండి 8 స్క్వేర్ ఎంత అండి 64, 6 క్యారీ ఇక్కడ ఓన్లీ 1 డిజిట్ రాసుకుంటామండి, ఇక్కడ 2 డిజిట్ రాసుకుంటాము, ఇక్కడ ఓన్లీ 1 డిజిట్ రాసుకుంటాం. అర్థమవుతుందా? నెక్స్ట్ 8 స్క్వేర్ అయిపోయింది కదా 64. నెక్స్ట్ ఏం చేస్తున్నా అండి 9 ఇంటూ 8 ఎంత అండి 9 8 72, 72 ఇంటూ 2 అంటే డబల్ చేస్తున్నాను నేను. 72 ఇంటూ 2 ఎంత అండి 144, 144 ప్లస్ 6 ఇక్కడ చూడండి 9 ఇంటూ 8 ఇంటూ 2, 9 8 72, 72 ఇంటూ 2, 2 2 4, 2 7 14, 144. ఇక్కడ క్యారీ ఉందండి, క్యారీ ఉంది ఎంత 6 ఉంది. 144 ప్లస్ 6 ఎంత అండి ప్లస్ 6 150 ఎంత అండి 0, క్యారీ ఎంత అండి 15, ఓన్లీ 1 డిజిట్ రాసుకోవాలండి. నెక్స్ట్ ఎంత అంటే 9 స్క్వేర్ 81, క్యారీ ఎంత అండి 15 ఉంది, 15 6 9, 9604 వచ్చిందా అండి? నీకు ఏ మెథడ్ ఈజీగా ఉందండి? యూనివర్సల్ మెథడ్ ఈజీగా ఉందా, ఇది ఈజీగా ఉందా? ఆబ్వియస్లీ ఇదే ఈజీగా ఉంటుంది, కానీ ఇది ఏ నెంబర్కి తీసుకున్నా అప్లై అవుతుందండి. నీకు లెస్ దాన్ 100 తీసుకోవాలి, లెస్ దాన్ 75 తీసుకోవాలి, లెస్ దాన్ 50 తీసుకోవాలి అనేది ఏమి ఉండదండి యూనివర్సల్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ 32 స్క్వేర్ ఏం తీసుకుంటామండి, ఫస్ట్ యూనిట్ డిజిట్ ఎంత 4, 0 క్యారీ 4 ఎంత 3 ఇంటూ 2 6, 6 ఇంటూ 2 12, 0 క్యారీ అంటే 1 2. నెక్స్ట్ 3 స్క్వేర్ 9, 9 ప్లస్ 1 0, 1024. ప్రతి నెంబర్కి యూనివర్సల్ మెథడ్ అప్లై అవుతుందండి. ఓకేనా? ఇంకా ఎగ్జాంపుల్ చూడండి, మీరే చూడండి మన ఈ మెథడ్కి ఈ యూనివర్సల్ మెథడ్కి ఎంత టైం డిఫరెన్స్ కనపడుతుంది అనేది మీరే చెక్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ చూడండి యూనివర్సల్ మెథడ్ 8 స్క్వేర్ ఎంత అండి 64, 2 8 16, 16 2 32, 32 ప్లస్ 6 38, 2 స్క్వేర్ 4, 4 ప్లస్ 3 7, 9 స్క్వేర్ 81, 3 9 27, 27 2 54, 54 ప్లస్ 8 62, 3 స్క్వేర్ 9, 9 ప్లస్ 6 15, 43 స్క్వేర్ 43 స్క్వేర్ చూడండి 3 స్క్వేర్ 9, 4 3 12, 12 2 24, నెక్స్ట్ 4 స్క్వేర్ 16, 16 ప్లస్ 2 18, 57 స్క్వేర్ 7 స్క్వేర్ 49, 5 7 35, 35 2 70, 70 ప్లస్ 4 74, 5 స్క్వేర్ 25, 25 ప్లస్ 7 32. నెక్స్ట్ 8 స్క్వేర్ 64, 6 8 48, 48 ఇంటూ 2 96, 96 ప్లస్ 6 102. నెక్స్ట్ 6 స్క్వేర్ 36, 36 ప్లస్ 10 46, 2 స్క్వేర్ 4, 7 2 14, 14 ఇంటూ 2 28, 7 స్క్వేర్ 49, 49 ప్లస్ 2 51, 5 స్క్వేర్ 25, నెక్స్ట్ 8 5 40, 40 ఇంటూ 2 80, 80 ప్లస్ 2 82, 8 స్క్వేర్ 64, 64 ప్లస్ 8 72. ఇక్కడ యూనిట్ ప్లేస్లో 5 ఉన్నప్పుడు ఇంకొక మెథడ్ సింపుల్ మెథడ్ ఉందండి, చూద్దాం అది కూడా. ఓకేనా? అదే మెథడ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఈ మెథడ్ అయినా అప్లై చేసుకోవచ్చు అండి. ఏ మెథడ్ అయినా చేసుకోవచ్చు, మీరు సింపుల్ మీ ఇష్టం అండి అది. నెక్స్ట్ 4 స్క్వేర్ 16, నెక్స్ట్ 9 4 36, 36 ఇంటూ 2 72, 72 ప్లస్ 1 73, 9 స్క్వేర్ 81, 81 ప్లస్ 7
88. అర్థమవుతుందండి యూనివర్సల్ మెథడ్. ఓకేనా, ఇది అండి యూనివర్సల్ మెథడ్. ఇందాక లాస్ట్ 3 మెథడ్స్ డిస్కస్ చేసాము, ఇది యూనివర్సల్ మెథడ్. ఇంకా లాస్ట్ యూనిట్ డిజిట్లో 5 ఉందంటే ఎలా చేయాలనేది ఒక చిన్న మెథడ్ ఉంది, అది కూడా చూసేద్దామండి. సో ఈ టాపిక్ కంప్లీట్ అయిపోతుంది, స్క్వేర్ ఆఫ్ ఏ 2 డిజిట్ నెంబర్ అనేది. సో చూడండి, ఇక్కడ లాస్ట్ యూనిట్ డిజిట్స్ ఎంత ఉందండి, 5 ఉన్నాయి. 5 ఉన్నప్పుడు ఎలా చేయాలి, ఓకేనా. చూడండి, 5 స్క్వేర్ ఎంత అండి, 25. 1 + 1 ఎంత అండి, 2. అంటే ఇక్కడ 1 ఉంది కదా, 1 + 1 ఎంత, 2. 2 × 1 2. చూడండి, 5 స్క్వేర్ 25. 2 + 1 ఎంత అండి, 3. 3 కదా, 3 × 2 = 6. ఇక్కడ 2 ఉంది, 2 × 1 = 2. ఓకేనా. నెక్స్ట్ 5 స్క్వేర్ 25. 3 + 1 4. 4 × 3 = 12. 5 స్క్వేర్ 25. 4 + 1 5. 5 × 4 = 20. 5 స్క్వేర్ 25. 5 + 1 6. 6 × 5 = 30. అర్థమవుతుందండి. 5 స్క్వేర్ 25. 6 + 1 7. 7 × 6 = 42. 5 స్క్వేర్ 25. 7 + 1 8. 8 × 7 = 56. 25 స్క్వేర్ 8 5 స్క్వేర్ 5 స్క్వేర్ 25. 8 + 1 9. 9 × 8 = 72. 95 స్క్వేర్ 5 స్క్వేర్ 25. 9 + 1 10. 10 × 9 = 90. అర్థమైందండి. ఓకేనా, ఇవి అండి స్క్వేర్ ఆఫ్ ఏ 2 డిజిట్ అనేది ఎలా కనుక్కోవాలనేది. ఎన్ని మెథడ్స్ వచ్చాయండి మనకు. ఫస్ట్ మెథడ్ 1 2 3 యూనివర్సల్ మెథడ్ అండ్ లాస్ట్ 5 డిజిట్ మెథడ్. లాస్ట్ యూనిట్లో 5 ఉంటే ఎలా చేయాలి. ఓకేనండి, రైట్.